నమస్కారం అండి. 9 మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ధనస్సు రాశి ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు చూద్దాం. ఈ నెల మీరు ముందడుగు వేస్తారు. ఆత్మ చైతన్యం వల్ల, సెల్ఫ్ రియలైజేషన్ వల్ల ఆలోచనలు చాలా వస్తాయి కానీ అడుగు వేయరు. కానీ ఈసారి ఆలోచనల వల్ల సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. తూచా తప్పకుండా అడుగు వేస్తారు, వ్యాపారం పెడతారు, జరిగి తీరుతుంది. వ్యాపారం అనేది పెట్టేటప్పుడు మనం మన గురించి ఆలోచిస్తాం కానీ ఇప్పుడున్న పరిస్థితి, గ్రహ పరిస్థితికి ఈ ధనుసు రాశి వాళ్ళకి నేను వ్యాపారం పెడితే 10 మంది బాగుపడతారు, నా షాప్లో ఒక 10 మందిని నేను పనివచ్చు, జీతం ఇవ్వచ్చు నెల నెల. మన కోసం కాదు, పేదవాళ్ళ కోసం వ్యాపారం పెడదాం. అందరూ బాగుపడాలనుకుంటున్నప్పుడే మన వ్యాపారం కూడా అభివృద్ధి అనేది చెందుతుంది. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిద్దాం. అందరు మంచి కోసం ఆలోచిస్తారు. ధనుసు రాశి అంటేనే మంచివాళ్ళు. ధనుసు రాశి 12 రాశిల్లో బాగా పాజిటివ్గా బ్యాలెన్స్డ్గా ఉన్న రాశి. చాలామంది పాజిటివ్గా ఉంటారు కానీ బ్యాలెన్స్ ఉండదు. వీళ్ళు పాజిటివ్గా ఉంటారు, ప్లస్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళకి. ఇప్పుడున్న గ్రహ పరిస్థితి వల్ల వీళ్ళు బాగా దూసుకుంటూ వస్తారు వ్యాపారంలోకి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతారు, చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోతారు వీళ్ళకున్న ఆలోచనల వల్ల. చెప్పాను కదా, మంచి అనే ఆ లక్షణం ఎప్పుడైతే మనలో వస్తుందో, ఏర్పడుతుందో, ఆటోమేటిక్ ధనప్రాప్తి అనేది జరుగుతుంది. వ్యాపారం ముందుకెళ్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి. వ్యాపారాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని మంచి ఒక దారి కనిపిస్తుంది. దీని అంతటి కారణం వేరే వాళ్ళ మీద, నిమ్న వర్గాలు, చిన్న వర్గాలు వాళ్ళ మీద, ఆ జనాల మీద మనకు ఉండే ప్రేమనే. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడైతే మనం బాగుపడాలని కోరుకుంటామో దేవుడు కూడా మనల్ని, మన వ్యాపారాన్ని చల్లగా చూసుకుంటాడు. అందుకనే కదా అన్నదానాలు చేసేది. మీకు అర్థమైంది అనుకుంటా. ధనుసు రాశి వాళ్ళు ఈసారి ఓ 10 మందికి భోజనం పెట్టాలి తూచా తప్పకుండా. ఫిబ్రవరిలో కనీసం ఒక్కడికైనా మీ ఫ్రెండ్నో ఎవరినో హోటల్ తీసుకెళ్ళి ఒక పూట బిర్యానీ పెట్టించండి. మంచి చేయండి, మంచి జరుగుతుంది. మంచి చేసేవాడికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. జాబ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళైతే చాలా ముందుకు దూసుకుంటూ వచ్చేస్తారు. ఒక గుర్రంలాగా ఎగిరి వ్యాపారాన్ని 3 పూలు 6 కాయలు చేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పడుగేయొద్దు. తప్పడుగేస్తే మొత్తం బోర్లా బొక్కలో పడతారు. ప్రతి మనిషికి ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఆ సిచ్యువేషన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడో వాడు సక్సెస్ ఇంకా ఫెయిల్యూర్ని డిసైడ్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చేసింది, ఫేస్ చేయాలి కదా, గుర్తుపెట్టుకోవాలి. మన ముందుకి ఎప్పుడైతే సిచ్యువేషన్ వస్తుందో మనం రెడీగా ఉండాలి. మనం రెడీగా లేము, అసలు మనం ఏం చేయకపోతే సిచ్యువేషన్ రాదు కదా అనుకుంటారు చాలామంది. కానీ అప్పుడప్పుడు సిచ్యువేషన్ ఏర్పడుతుంది, మీ ముందుకు వచ్చి నుంచుంటుంది. ఏం చేస్తావు అప్పుడు? అందుకనే చెప్పేది రెడీగా ఉండాలి. నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు కానీ సిచ్యువేషన్ ఎదురుకొచ్చేటప్పుడు ఏం చేయాలి, నువ్వు రెడీగా లేవనుకో, ఇంకంటే అలానే ఉండిపోతావు. మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్గా ఉండు. ఆ సిచ్యువేషన్ని కూడా నువ్వు అధిగమిస్తావు. ప్రేమించు చాలు, సిచ్యువేషన్ నీ వైపు తిరుగుతుంది. బీ పాజిటివ్ అండ్ పాజిటివ్ థింగ్స్ విల్ హ్యాపెన్. డోంట్ బీ నెగిటివ్. తప్పు ఆలోచనలు చేస్తే తప్పునే వస్తుంది. చాలామంది జీవితాలు ఈ తప్పు ఆలోచనల వల్లే వెనుకబడి ఉంది. ఎప్పుడు మనము తప్పు ఆలోచన రానివ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించాలి. ఒక పాయింట్ చెప్తాను మీకు, ధనుసు రాశి వాళ్ళు కాబట్టి మీరు దత్తాత్రేయ స్వామిని ఎప్పుడు ఆరాధించాలి. ప్రతి గురువారం మీరు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి వేడుకోవాలి స్వామిని. స్వామి నాకు మంచి ఆలోచనలు ఇవ్వు, నాకు పాజిటివ్ ఆలోచనలు ఇవ్వు. చాలా నెగిటివ్గా ఆలోచిస్తారు చాలామంది ధనుసు రాశిలో ఉన్నవాళ్ళు. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే చాలు సుమా, మీకు అంతా మంచినే జరుగుతుంది. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ యూ. యు ఆర్ ద అన్స్టాపబుల్ లైక్ బాలకృష్ణ. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివే జరుగుతుంది.
మంచి జరుగుతుంది, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి, ఉద్యోగాలలో ప్రమోషన్స్ వస్తాయి, భార్య కూడా సక్రమంగా ప్రవర్తిస్తుంది. ధనుస్సు రాశి అంటే పాజిటివిటీ. వేరే రాశికి మాట్లాడలేదే నేను పాజిటివిటీ గురించి, మంచితనాన్ని గురించి. ధనుస్సు రాశి అంటే మంచిని ఎప్పుడైతే మీరు కోరుకుంటారో మంచి జరుగుతుంది. ఎస్పెషల్లీ నేను చెప్పేది ఓన్లీ ధనుసు రాశి వాళ్ళకే. అందుకనే దీనికోసం మళ్ళీ చెప్తున్నాను, గురువారం రోజు దత్తాత్రేయ స్వామి లేకపోతే సాయిబాబా ఆ గుడికి వెళ్ళి, మెయిన్గా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఒక అరగంట కూర్చోవండి, పాజిటివ్గా ఉండండి, అంతా మీ మంచిగా జరుగుతుంది. ఇంకోటి, భార్యతో గొడవ పెట్టుకోవద్దు, దురుసుగా ప్రవర్తించొద్దు, అరవద్దు. మెయిన్ ఈసారి మీరు అరుస్తారు అని కనిపిస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది కూడా అలాంటిది. సో పాజిటివ్గా, కూల్గా, ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా ఏది జరిగినా మన మంచికి, అన్నీ మంచి శకునములే అని గుర్తుపెట్టుకొని మనం ప్రవర్తించాలి. మీరు జీవితంలో ఎంత మంచిగా, ఎంత పాజిటివ్గా, ఎంత కష్టపడతారో అంత సక్సెస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పిచ్చి పిచ్చిగా ఆలోచించి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే అంతే, ఏం మిగలదు, దుఃఖం, బాధ తప్ప. ఎంత చెడు కర్మ రాసున్నా మనం పూనుకున్నామా మార్చడానికి, మనల్ని ఎవ్వరు ఆపలేరు. మొత్తం ప్రపంచం మనకు హెల్ప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కీప్ ఫైటింగ్, బీ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్. ఇది ఓన్లీ ధనుసు రాశి వాళ్ళకే చెప్తున్నా, అందరికీ వర్తించదు. ఇది ధనుసు రాశి వాళ్ళకి వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీ జాతకంలో ధనుసు రాశిలో 2-3 గ్రహాలు ఉన్నా మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్నారనుకుంటా. మీకు చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తా. నేను చెప్పినట్టు గురువారం రోజు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్తారు కదా, ఆ రోజు కొంచెం ఎల్లో కలర్ క్లోత్స్ వేసుకెళ్ళండి. ఇది కలర్ థెరపీ అంటారు, చాలామంది నమ్మరు. మీరు నమ్మితే ఒకవేళ ఎల్లో కలర్ బట్టలు వేసుకొని గురువారం రోజు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక అరగంట కూర్చోండి. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదత్త. కుదిరితే దత్తాత్రేయ స్వామి పీఠం దానికి వెళ్ళండి, అక్కడ ఆశీర్వాదం తీసుకోండి, అంతా మీ మంచికే జరుగుతుంది. ధనస్సు రాశి అంటే గురుగ్రహం, మోస్ట్ పాజిటివ్ ప్లానెట్, మోస్ట్ బెనిఫిషియల్ ప్లానెట్. టైంకి పెళ్ళిళ్ళు అవుతాయి, టైంకి జాబులు వస్తాయి, టైంకి వ్యాపారాలు నడుస్తాయి. ఏదైనా టైంకి జరగాలంటే గురుగ్రహమే. ధనస్సు రాశి ఏదైనా లేట్ ఉందంటే మీ మంచికే, గుర్తుపెట్టుకోండి. ఇవాళ పెళ్ళి అవ్వట్లేదంటే రేపు మంచి అమ్మాయి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. బెంగ పెట్టుకోవద్దు ధనుసు రాశి వాళ్ళు, ఏదైనా మీ మంచికే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.